ఏదో యాక్షన్ అయితే ఉండాలి కదా. నేననేది ఇది వ్యక్తిగతమైన వ్యవహారం, అతని వ్యక్తి సంబంధం. ఇప్పుడు మనం ఇదివరకు చెప్పినప్పుడు కూడా అంబటి రాంబాబు వీళ్ళు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి పార్టీ పేరు వస్తుంది, కానీ జగన్ ఏమన్నా నువ్వు వెళ్ళి దాంతో మాట్లాడేట అంటాడా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయినా అంతే, మనం ఫెయిర్ గా మాట్లాడుకునేది. వ్యక్తికి ఉన్నటువంటి దుర్బుద్ధి దాని వల్ల జరిగింది, ఖచ్చితంగా పార్టీకి డ్యామేజ్ అవుతుంది ఆ విషయం. ఇక్కడ ఎలాగ లీడ్ చెయ్యాలో మాత్రం దీనికి అవగాహన ఫెయిల్ అయ్యింది. ఇందులో పవన్ కళ్యాణ్ లీడర్షిప్ ఫెయిల్యూర్. పవన్ కళ్యాణ్ మిగతా వాటిలో లీడర్, ఈ విషయంలో తను ఏమైపోయిందంటే తనే చేసిన ఆరోపణలకి ఏం చెయ్యాలో అన్న దగ్గరన రెండిటి మధ్యన స్ట్రగుల్ తను ఫీల్ అయ్యాడు. అదేదో చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో పాట టైప్ లో ఆయనే న్యాయమా అన్యాయమా అనేది తేల్చుకోలేకపోతున్నాడు. బేసిక్ కరెక్ట్, అమ్మాయి ట్రాప్ చేసింది అనుకున్నాం, అప్పుడు మరి అంబటి రాంబాబుని ట్రాపే అంటారు, అవంతి శ్రీనివాసరావుది ట్రాపేగా, మాధవ్ది ట్రాపే కదా, విజయసాయి రెడ్డిది కూడా ట్రాపేగా. విజయసాయి రెడ్డి కూడా ట్రై చేశారు కదా ఎవరు అమ్మాయి, తర్వాత ఎవరు మొత్తం 4-5 జరిగింది. వాళ్ళలో ఏ ఒక్క అమ్మాయి వచ్చి అన్న కంప్లైంట్ పెట్టిందా? ఒక్క అమ్మాయి అన్న కంప్లైంట్ పెట్టకపోయినా ఈయనే రచ్చ చేశాడు కామాంధులు అనేసి. పెట్టలేదు అక్కడ ఎక్కడ కంప్లైంట్ ఏ అమ్మాయి.